ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు. బాధపడినంత మాత్రాన కష్టాలు తీరిపోతాయా? బాధ కాక నా జీవితానికి మిగిలింది ఏముంది నిర్మల గారు? నీకు మేమంతా లేమా? ఎందరున్నా నేను ఒంటరి దాన్నే. ఆ భగవంతుడు అన్ని విషయాల్లో నాకు అన్యాయం చేశాడు. అలా అనుకు మంజు. చిన్నతనంలోనే నీకు ఇలా జరిగినందుకు నువ్వెంత బాధపడుతున్నావో మేము అంతే బాధపడుతున్నాం. తలరాతను మార్చటం ఎవరి తరం కాదు. దురదృష్టం ముందు పుట్టి ఆ తర్వాతే నేను పుట్టాను. నా జీవితంలో ఇక ఎప్పటికీ సంతోషం లేదని ఆ దేవుడు తీర్మానించేశాడు. పొరపాటు మంజు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు అందర్నీ వదిలి భగవంతుణ్ణి చేరుకోవాల్సిందే. భర్త పోయినంత మాత్రాన లోకమే చీకటైనట్టు కాదు. అలా అనుకుంటే భర్తను పోగొట్టుకున్న ఏ భార్య కూడా భూమి మీద బతకదు. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు. 2 సార్లు నిశ్చితార్థం ఆగిపోయి ఇక జీవితంలో పెళ్లి జరగదనుకున్న నాకు అశోక్తో పెళ్లి జరిగింది. సంతోషంగా ఉన్న నా జీవితంలోకి ఆ సుభాష్ గ్రహణంలో దాపురించాడు. నా జీవితాన్ని చీకటమయం చేశాడు. అలా అనుకుని బాధపడటం కంటే నిన్ను ప్రేమగా చూసుకుని మీ పుట్టింట్లో ఉండొచ్చు కదా మంజు. వాళ్లతో కలిసి ఉంటే కష్టం మరిచిపోయి మనశ్శాంతిగా ఉండొచ్చు. వదిన సత్యనారాయణ గారితో పెళ్లి కొప్పుకొత్తి నిశ్చితార్థం జరిగి త్వరలో ఇద్దరు ఒకటయ్యే శుభకార్యం జరగబోతుండగా తెల్ల చీరతో పాపిష్టి మొహంతో నేనక్కడ ఉండడం ఏం బాగుంటుంది? నాకు జరిగిన అన్యాయాన్ని మరీ మరీ తలుచుకుని వదిన పెళ్లి వద్దని చెప్పే పరిస్థితి రావచ్చు. జ్యోతి జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. జ్యోతి నీ గురించి బాధపడుతూ నీ జీవితానికి ఓ దారి చూపించాకే తను పెళ్లి చేసుకుంటానంటుంది. ఏమిటి మీరు అనేది? పెళ్లి 2 ఏళ్లు వాయిదా వేసింది జ్యోతి. వదిన ఇలా ఆలోచించే తన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. వదిన పెళ్లి చేసుకోవాలి. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి. నా కారణంగా జ్యోతి వదిన పెళ్లి వాయిదా పడ్డానికి వీల్లేదు. నేను మా వదినతో మాట్లాడతాను. మంజు, పలకరింపు అనేది మానుతున్న గాయాన్ని మళ్లీ రేపటం లాంటిది. అయినా ఇది మన సాంప్రదాయం. దాన్ని పాటించక తప్పదు. నిన్నోసారి పలకరించి వెళదామని వచ్చాను. ఒంటరిగా ఇక్కడొద్దు. నా మాట విని జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. వస్తానమ్మా. వదినా, అశోక్ చనిపోయాడని తెలిస్తే నువ్వు నిశ్చితార్థం చేసుకోవని ఆ విషయం దాచిపెట్టి నీ నిశ్చితార్థానికి వచ్చాను. కానీ ఏం లాభం? అనుకున్నంతా జరిగింది. ముహూర్తాల దాకా వచ్చినా నీ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. రావదినా, కూర్చో. ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వే వచ్చేసా. మేమంతా నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? మంజు, నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే ఏదో ఒక ఆలోచన నేను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే నా మాట విను. ఏమిటది? ఒంటరిగా ఇంట్లో ఉండొద్దు. నిన్ను మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఇదిగో. ఏమిటిది? చూడు, నీకే తెలుస్తుంది. వదినా, ఏమిటిది? రంగు చీర. నువ్వు ఇలా తెల్ల చీర కట్టుకోవడం మా ఎవ్వరికీ నచ్చలేదు. అందుకే తీసుకొచ్చాను. కట్టుకో. నాకొద్దు, నేను కట్టుకోను. ఏమిటి మంజు ఈ పని? మరేమిటి? రంగు చీర కావాలని నేను నిన్ను అడిగానా? నీకేం కావాలో నువ్వెప్పుడూ నన్ను అడగలేదు. నీకేది కావాలో అది నేనే తెలుసుకొనిచ్చాను. అంతెందుకు, అశోక్ సంబంధం చూడమని నువ్వు నాకు చెప్పావా? లేదు కదా. నేనే కల్పించుకొని అశోక్కి నీకు పెళ్లి చేశాను. వదినా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాకు ఇలాగే బాగుంది. నన్ను ఇలా వదిలేయండి. మంజు, నీకు బాగున్నది అందరికీ బాగుండాలిగా. నేను నీ దారిన నిన్ను వదిలేయడానికి రాలేదు. చీర కట్టుకుని రా, వెళదాం. వదినా, నన్ను అర్థం చేసుకోండి. నా భర్తే పోయినప్పుడు నాకెందుకు ఈ రంగు చీరలు సరదాలు? బతుకు తెల్లారిపోయిన నాలాంటి దానికి తెల్ల చీరే గతి. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మంజు, నీకు నీ భర్త మీద ఇంకా ప్రేమానురాగాలు ఉన్నాయని తెలియడానికి తెల్ల చీరే కట్టుకోనక్కర్లేదు. నువ్వు ఇలా ఎన్నాళ్ళు బాధపడ్డా చనిపోయిన అశోక్ తిరిగి రాడు. తిరిగి రాడు కనుకే బాధ. జీవితం మీద నాకు ఆశ లేదు. నా ఆశ శ్వాస అన్నీ అశోకే. మంజు, అశోక్తోనే నీ జీవితం అనుకోవద్దు. అశోక్ పోవడంతో నీ జీవితం శూన్యమైపోయిందనుకోవడం తప్పు. వదినా, అవును మంజు, ఆలు మగలు ఎంత ప్రేమగా ఉన్నా మరణాన్ని కలిసి పంచుకోలేరు. జీవితం అన్నాక ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజు ఒంటరి ప్రయాణం తప్పదు. అలాని ప్రయాణమే చేయనంటే ఎలా? నీకు ముందు ముందు ఎంతో జీవితం ఉంది. నీ జీవితానికి దారి చూపించిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. అందుకేనా నీ పెళ్లిని 2 ఏళ్లకు వాయిదా వేశా? ఈ విషయం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా?
వదినా, నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావో నేను నీ గురించి అంత ఆలోచిస్తున్నాను. నీకో దారి చూపించే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకోవడం తప్ప? వదినా, నీ పెళ్లి వాయిదా వేసి నా పెళ్లి చేయాలనుకోవడం తప్పు. దాన్ని త్యాగమనరు. నేను మనిషిని, మీరు చెప్పినట్టుగా ఆడే మరబొమ్మను కాదు. నాకున్న అనుభూతులు మర్చిపోయి మీరు చెప్పిన ప్రతిదానికి అవునని తలాడించే బొమ్మను కాదు. మంజు, విషాదం అనేది కంటికి కనిపించి చేతికి అందని ఎండమావి లాంటిది. విషాదంలో ఉన్న మనిషికి విచక్షణ ఉండదు. నిన్ను నాతో రమ్మని పిలుస్తున్నది నిన్ను ఈ విషాదం నుంచి బయటికి రమ్మండానికే. దయచేసి నాతో రా. వదినా, నేనెక్కడికి రాను. నా కోసం నువ్వేమీ త్యాగాలు చేయక్కర్లేదు. నేనిక్కడే ఉంటాను. నన్ను బలవంతం చేయొద్దు. అంతేనా మంజు? నా మాట వినవా? నా మీద నీకున్న గౌరవం ఇంతేనా? నువ్వేమైనా అనుకో, నేను ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాను. ఓహో, పోయిన అశోక్నే కాదు, బతికున్న మమ్మల్ని కూడా పోగొట్టుకుంటావన్నమాట. నిర్ణయాలు తీసుకునేంత పెద్దదాని వైపోయావు. ఇక నా మాటలే వింటావు? నేను వస్తాను. మంజు, అశోక్కి లోకంలో నూకలు లేకుండా చేశాను. నిన్ను నా దాన్ని చేసుకోవడమే నా పని. ఇంకా మనిద్దరం ఎడముఖం పెడముఖం కాదు, మనకిక సుఖమే సుఖం. నిన్ను చూడడానికి ఎవరు వచ్చారు? రా. నన్ను వెతుకుంటూ ఎవరొచ్చారు? రంజుగా, లేత కొబ్బరి గుంజులా మంజు వచ్చిందా? నేను గిఫ్ట్గా ఇచ్చిన తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని నా కోసం వచ్చిందా? అదిగో వాళ్ళే. ఈ కుంటి జంట ఏమిటి నన్ను వెతుక్కుంటూ వచ్చారో? వాళ్ళన్న పోయినందుకు నా ఓదార్పు కావాలా? ఓదార్పేగా, ఇచ్చేద్దాం. పద్మ, బాగున్నావమ్మా? నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? ప్రాణ స్నేహితుడినే పట్టును పెట్టుకుంటావా? మా బావ నేను ఎంతో నమ్మాడే, అందుకు ఇదా నువ్వు ఇచ్చిన బహుమానం. నమ్మించి మోసం చేసి మా అన్నయ్య ప్రాణం తీసావు. నువ్వు తిట్టడం అయిపోయిందా? ఇంకా కొన్ని తిట్లు మిగిలిపోయా. నువ్వు తిట్టడం న్యాయమే, నీకు ఆ హక్కు ఉంది. కానీ అసలు సంగతి చెప్తే నువ్వు తట్టుకోలేవు. మాయ మాటలొద్దు. మన మధ్య నుంచి అశోకే మాయమైపోయాడు. ఇంకా మాటలు చేసే మాయ ఉంది. చెప్పు, దయచేసి నేను చెప్పేది విను. గోపాల్, నువ్వు కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. అశోక్ చనిపోవడానికి కారణం నేను కాదు, మంజు. ఆమెకు అడ్డుగా ఉన్నాడని అతన్ని లేపేయమంది మంజు. ఆ పని చేయటం ఇష్టం లేక ఇవాళ రేపు అంటూ కాళ్ళను నెట్టుకుంటూ వచ్చాను. ఎప్పుడో కాలేజీ రోజుల నుంచి నాకు మంజుకి లింక్ ఉంది. ఆ లింక్ అశోక్ తెలిసిపోయింది. కోపంలో నన్ను చంపడానికి వచ్చాడు. నేను వారించాను, ప్రాణరక్షణ కోసం ప్రయత్నించాను. ఆ స్ట్రగుల్లో అశోక్ చనిపోయాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నేను నీ మాటలు నమ్మేటంత అమాయకురాల్ని కాదు. మా వదిన అలాంటిది కాదు. నేను అర్థం చేసుకోగలను పద్మ. కొన్ని నిజాలు మనం అరాయించుకోలేము, ఒప్పుకోలేము. నీలాగే అశోక్ కూడా మంజుని అమాయకురాలు అనుకున్నాడు. నిజానికి మంజుకి నాతోనే కాదు, ఇంకా ఇతరులతో కూడా సంబంధాలున్నాయి. తిట్టే నూరు తిరిగే కాలు ఊరుకోవు కదా. అవన్నీ తెలిసే అశోక్ రెచ్చిపోయాడు, ఆవేశంలో ఊగిపోయాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, మంజు విషయంలో మీరు అశోక్లో మోసపోకూడదు. అశోక్కి నేను చేసిన ద్రోహానికి
ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. మంజు, చూసావా ఎంత బాగా నటించానో? ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, అష్టమ శని పడితే 2.5 ఏళ్ళు, ఏళ్ళనాటి శని అయితే 7.5 ఏళ్ళు. కానీ నీకు నేను జన్మశని, నిన్ను పట్టి పీడించటానికే పుట్టిన తరగని గని గుర్తుంచుకో. కన్నీటితో తలరాతను కడిగేయగలిగితే ఎంత బాగుంటుంది. అశోక్, ఎందుకు ఇలా చేశావు? నీకు ఇది న్యాయంగా ఉందా? ఒంటరిగా నన్ను ఈ లోకంలో ఎలా బతకమంటావు? చదువుతున్న వాళ్ళు నన్ను పుట్టింటికి వచ్చి ఉండమంటున్నారు. కానీ ఆ ఇంటికి నేను ఎలా వెళ్ళగలను? ఈ ఇంట్లో నీ గుండె చప్పుడుంది, గుర్తులున్నాయి, జ్ఞాపకాలున్నాయి. ఈ ఇంట్లో ఇంకా నువ్వు ఉన్నట్టే ఉంది. నువ్వు నాతో ఏదో మాట అన్నట్టే ఉంది. స్వచ్ఛమైన నీ నవ్వు ఉంది, మూతి ముడుచుకున్న నీ అలక ఉంది, మన మధ్య పెరిగిన అనుబంధం ఉంది, మనం పంచుకున్న ఆనందం ఉంది. ఇవన్నీ ఇక్కడ వదిలి నేను పుట్టింటికి ఎలా వెళ్ళగలను? ఎలా వెళ్ళగలను చెప్పండి. జీవితం అంటే మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మనుషుల్ని పోగొట్టుకుని బతకడమేనా? బతుక్కి అర్థం ఇదే అయితే ఇంతకన్నా అనర్థం ఏముంది? అశోక్, ప్రేమంటే ఇవ్వడం కాదు, పుచ్చుకోవడం కాదు, ఇచ్చి పుచ్చుకోవడం. మన 3 నాళ్ల బతుకులో ఎన్ని ముచ్చట్లు ఇచ్చి పుచ్చుకున్నావు. వచ్చావా పద్మ? నేను బతకాలో చావాలో తెలియడం లేదు. నీ అన్నయ్య ఉంటే ఎంతో సంతోషించాల్సిన విషయం. కానీ దురదృష్టం మీ అన్నయ్యను పొట్టన పెట్టుకుంది. నేను కడుపుతో ఉన్నాను. ఛీ! చేసింది తప్పు పని, పైగా సిగ్గు లేకుండా చెప్తున్నా. నువ్వు చేసిన పనికి నువ్వు చావడం మంచిది. అనవసరంగా నటించుకో. ఈ కడుపుకి మా అన్నయ్యకి ఏ సంబంధం లేదని నాకు తెలుసు. నువ్వు మంచిదని కాదు, మంచిగా కనిపించే వంచుకురాలివి. మా అన్నయ్య చనిపోవడానికి కారణం నువ్వే. ఏమిటండి ఇది? ఉన్నమాటే కానీ లేని మాట కాదుగా. నీకు చాలా మందితో సంబంధాలున్నాయి, ముఖ్యంగా సుభాష్తో. సుభాష్ ని ఇంట్లోనే ఉంచుకొని మా అన్నయ్యని మోసం చేశావు. చివరికి మా అన్నయ్య చనిపోవడానికి కారణమయ్యావు. పద్మ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య నాకు దేవుడు. అవును, దేవుడే. మన మధ్య మనిషిగా ఉన్నవాణ్ణి కనిపించకుండా మాయం చేసి దేవుణ్ణి చేసి పారేశావు. లేదు పద్మ, మీ అన్నయ్యని చంపింది సుభాష్. మీ ఆయన డబ్బు కొట్టేసింది వాడే. ఆ సుభాష్ మా ఇద్దరిని విడదీయాలని ఎంతో ప్రయత్నించాడు. చివరికి మీ అన్నయ్యని చంపేశాడు. అంతా నువ్వు వాడే నాటకం. నువ్వు సుభాష్ ని ప్రేమించావు. అతను కనిపించకుండా పోయేసరికి మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు. ఆ సుభాష్ నా దగ్గర డబ్బు కొట్టేశాడని తెలిసి వాడి చేత అది మాకే ఇప్పించి మా బావగారిని వాడిని ప్రాణ స్నేహితుల్ని చేశావు. మా అన్నయ్యకి ఈ విషయం తెలిసి నిలదీసేసరికి నువ్వు సోది కోసం సోదుకెళ్ళినట్టు అవుతుందని భయపడి సుభాష్ చేత మా అన్నయ్యని హత్య చేయించావు. లేదు, ఏమిటి పద్మను అనేది? ఈ కట్టుకథలన్నీ నీకెవరు చెప్పారు? ఇవి కట్టు కథలు కాదు, పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న నీ అవినీతి కథలు. ఎవరో చెప్తే నమ్మడానికి మేము అమాయకులం కాదు. సుభాష్ ఇవన్నీ మాకు పోసుకొచ్చినట్టు చెప్పాడు. మేక కూడా తెలివితేటలు తెచ్చుకుని కసాయి వాడిని నమ్మడం మానేస్తున్న రోజులివి. కానీ మీలాంటి మనుషులు మాత్రం కసాయి వాళ్ళని నమ్ముతూనే ఉన్నారు. నోర్మి, నయమంచి నేర్చిన నంగనాచివి నువ్వు.
సుభాష్ దొరికిపోకుండా ఉంటే ఇద్దరూ ఎక్కడికో ఉడాయించేసి ఉండేవారు. నాకేం తెలియదని చెప్తే నమ్మవేంటి? నీకు ఏమీ తెలీదు అలా అని నన్ను నమ్మమంటావు. సుభాష్తో నీకు ఇంతకు ముందే పరిచయం ఉందా లేదా అది చెప్పు. సుభాషే మా ఆయన దగ్గర డబ్బు కొట్టేశాడని నీకు తెలుసు, నువ్వు చెప్పలేదు. సుభాష్ మా అన్నయ్యని ఎన్నోసార్లు చంపేస్తానని బెదిరించడం నీకు తెలుసు, కానీ ఒక్కసారైనా సుభాష్ వల్ల ఆపదుందని మా అన్నయ్యని హెచ్చరించావా? ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, మీ అన్నయ్య వినలేదు. అంటే సుభాష్ మా అన్నయ్యని చంపుతాడని నీకు ముందే తెలుసు, అయినా మూగుదానిలో ఊరుకున్నావు. పద్మ, మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషి గొడ్డు కాని వాళ్ళతో మాట్లాడేందుకు? ఆడదంటే సుకుమారంగా ఉండాలి, సౌశీల్యంతో మెలగాలి. నువ్వు శీలం పోగొట్టుకుని వికారంగా తయారయ్యావు. పద్మ, ఇలాంటి వాళ్ళతో ఎంత తక్కువసేపు ఉంటే అంత మంచిది. అవునండి, పదండి వెళ్దాం. ఎందుకండి ఆ నవ్వు? నన్ను చూసి మీరు కూడా నవ్వుతున్నారా? నిజమనేది ఒక్కోసారి కథను మించిన కల్పనలా తయారవుతుంది. స్నేహం పేరుతో మీ ప్రాణం తీశాడు సుభాష్. మీ తోడబుట్టిన చెల్లెలే నన్ను తప్పు పట్టింది. ఏమండి, వీళ్ళంతా ఎందుకు ఇలా మారిపోయారు? సృష్టిలో ప్రతి ప్రాణి తమ సహజ గుణం ప్రదర్శిస్తోంది. మనుషులు ఎందుకని ఇంత అసహజంగా మారిపోతారో చెప్పండి.